నిఫ్టీ 50 ఫ్రెండ్స్ ఈ రోజు ఆల్మోస్ట్ మార్కెట్ అయితే 153 పాయింట్స్ గెయిన్ అయింది. 24,231 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. రెడ్ లైన్స్ లో ఒక ప్యాటర్న్, బ్లాక్ లైన్స్ లో అయితే ఒక ప్యాటర్న్. బ్లాక్ లైన్స్ లో మనం చెప్పినట్టు సిమెట్రిక్ ట్రయాంగిల్ ఆర్ అసెండింగ్ ట్రయాంగిల్. సో బ్రేక్అవుట్ అయింది, బట్ కానీ అక్కడ సపోర్ట్ దొరకలేదు. బట్ ఈ క్లోజింగ్ యాక్షన్ సెషన్ వల్ల కాబోలు మళ్ళీ అక్కడ నుంచి బాగా డ్రాగ్ అయింది. వార్ సిచ్యువేషన్ అయితే మెరుగులేదు. సో ఇక్కడ మీరు బాగా నోటీస్ చేసుకుంటే ఇక్కడ నేను మూవింగ్ యావరేజెస్ బ్యాండ్ అయితే వేసాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొత్తం 4 లైన్స్ ఉంటాయి, 200 days, 50 days అండ్ 100 days అండ్ 20 days. ఇక్కడ మీరు బాగా నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే మేజర్గా 200 days మూవింగ్ యావరేజ్ ఫ్రెండ్ ఇక్కడ 24,700 కనిపిస్తుంది. ఇక్కడ కింద మీ 100 days మూవింగ్ యావరేజ్ చూడండి 23,900 చేంజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మేజర్ సపోర్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడైతే మేజర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇర్రిలవెంట్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని మిస్టేక్ అంటారు, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ గట్ట డ్రాగ్ అయ్యి మేజర్ గా 23,900 కింద క్లోజ్ అవుతున్న ఓపెన్ హై వేసి అక్కడ నుంచి 23,600 మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి కూడా మార్కెట్ మీకు డ్రాగ్ అవుతుంటే ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఫాల్ మీరు ఎవరో చూడండి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే ఇక్కడ నుంచి ఒకవేళ సపోర్ట్ తీసుకొని పెరిగితే మాత్రం మార్కెట్ బ్రహ్మాండంగా మళ్ళీ 24,700 దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే రాబోతుంది. అక్కడ మేజర్గా 200 days మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి అక్కడ ఒక విత్ ఇన్ 1 డేలో మీకు అక్కడ పైన క్లోజ్ అయితే 24,700 పైన ఖచ్చితంగా ఆ బయింగ్ మూమెంట్ ఈసారి 26,000 మిస్ అయితే అవ్వదని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిలో 23,600 అనేది మేజర్ సపోర్ట్, అబౌవ్ 24,700 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఇకపోతే మీకు ఓవరాల్గా చూసుకుంటే మెటల్ సెక్టర్ అండ్ షుగర్ కంపెనీలు అయితే బాగా పెరుగుతున్నాయి. నేను ఆల్రెడీ బజాజ్ హిందుస్థాన్ షుగర్ చెప్పాను, ఆల్రెడీ మనం 17 అరౌండ్లో చెప్పాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 24 వేసాడు ఈరోజు హై. సో కొన్ని సెక్టోరియల్గా బయింగ్ వస్తున్నాయి, వాటిని మాత్రమే మీరు నోటీస్ చేయండి. ఖచ్చితంగా అది కూడా మంచి సపోర్ట్లో దొరికితే మాత్రమే బై చేయండి. ఇది కేవలం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్. 24,700 అనేది మేజర్ రెసిస్టెన్స్ అయితే మనం అనుకున్నాం. రీసెంట్ డేస్లో ఇదే మేజర్గా చూపిస్తుంది. 23,600 బ్రేక్ డౌన్ అయింది మార్కెట్ మాత్రం డేంజర్లో ఉన్నట్టు. సో దీని అంతటికే కారణం మెయిన్గా మనం ఈ వార్ ఇంపాక్ట్ ఫ్రెండ్స్, యుఎస్ అండ్ ఇరాన్ వార్ ఇంపాక్ట్. సో యుఎస్ అండ్ ఇరాన్ ఇంకా ఉద్రిక్తత పెరిగి క్రూడ్ ఆయిల్ గట్టా బాగా బేవచ్చంగా ఆల్మోస్ట్ $88 అబోవ్ మాత్రం ఉంటే మాత్రం మీకు చాలా డేంజరస్లో అయితే మార్కెట్ అయితే చూడబోతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కూడా మంచి మేజర్ బుల్లిష్ ప్యాటర్న్ అయితే నాకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్రూడ్ ఆయిల్ మామూలుగా మన MCXలో కంటే కూడా మీరు NYMEXలో ఎక్కువ చూస్తేనే బెటర్, కొంచెం ప్రాపర్గా ఉంటుంది. సో ఇక్కడ CL అని టైప్ చేయండి, ఇంకా అక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి క్రూడ్ ఆయిల్ షార్ట్ టర్మ్ లో కప్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ఆల్ మూవింగ్ యావరేజెస్ 200 days మూవింగ్ యావరేజ్ కింద ఉంది, 100 days మూవింగ్ యావరేజ్ పైన ఉంది. సో 88 అరౌండ్ అక్కడ ఉంది. 88 పైన ఇది కన్సిస్టెంట్ గా ట్రేడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు మేజర్ గా క్రూడ్ ఆయిల్ అయితే బయింగ్ రాబోతుంది. అది $107 దాటి మళ్ళీ $120 వెళ్ళే అవకాశం ఉంది. మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 23,600 మేజర్ సపోర్ట్ అండ్ 24,700. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.